తను ఏం చెప్పింది నువ్వేం అర్థం చేసుకున్నావు? ఏం చెప్పిందా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏదో తప్పు చేశాడు, క్షణికావేశంలో చేసుంటాడు అనుకున్నాం. లేక ఆ అమ్మాయి మాయమాటల్లో పడిపోయి ఉంటాడు అనుకున్నాం గాని ఇది తెలియకుండా చేసిన తప్పు కాదమ్మా, కావాలని చేసిన తప్పే. నీ సంగతి ఏమిటి అని అడిగితే దానికేమిటి, అది మొదటి భార్య, సమాజంలో దానికుండే స్థానం దానికుంటుంది అన్నాడు. అటు ఆ అమ్మాయిని చూసుకుంటాడట, ఇటు నిన్ను చూసుకుంటాడట. మెల్లగా ఆ అమ్మాయిని కొట్టాల పంపించేసి ఇక్కడ దిగబడతాడట. రవణమ్మత్త నీకు అలా చెప్పిందా? అవునండి. జరిగింది జరిగినట్టుగా పోసుకొచ్చి ఆవిడతో చెప్పి ఆ సంగతులన్నీ నీతో చెప్పమని ప్రాధేయపడ్డాను. సరిగ్గా దానికి వ్యతిరేకంగా చెప్పి నీ మనసు విరిచేసిందనమాట. అలా ఎందుకు చెప్పిందంటారు? బహుశా ఒకటై ఉండొచ్చు. ఆవిడకో కూతురుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ట్రై చేసింది. నేను ఒప్పుకోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడంతో ఆ అమ్మాయి పురుగుల మందు తాగి చనిపోయింది. ఒకవేళ అది మనసులో పెట్టుకొని మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేద్దామని ఇలా చేసుండొచ్చు. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. వదిలేస్తే జరగాల్సింది జరగకుండా పోయే ప్రమాదం ఉంది హారిక. ఆవిడ గనక మనతో కలిసుంటే మనం అనుకున్నది మొత్తం రివర్స్ అయిపోయి కొంప కొల్లేరైపోతుంది. రాధ విషయంలో కానీ మన కాపురం విషయంలో కానీ సరిగ్గా నువ్వు అనుకునే దానికి వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంది. ఏదోలే పాపం పెద్దదేని ఇంట్లో ఉండనిస్తే నా కాపురానికే చిచ్చు పెడుతుందా? చెప్తా. ఇదిగో చూడండి. ఆవిడ్ని పంపించేయాలనుకుంటే నెమ్మదిగా పంపించండి గాని అనవసరంగా ఆవిడ్ని నాన్న మాటలు అని గొడవ చేయొద్దు ప్లీజ్. వీళ్ళు వచ్చినట్టున్నారే. పొద్దుటే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బాబు? గుడికెళ్ళొస్తున్నాం. ప్రసాదం అంటే కొంచెం పెట్టమ్మా హారిక. ఒక్కదాన్నే ఇంట్లో ఏమీ తోచక అవి ఇవి తింటూ కాలక్షేపం చేస్తున్నాను. ఏమిటో శరీరం వద్దంటుంది, కళ్ళు కావాలంటున్నాయి. వెదవజివ్వా. అన్నట్టు అత్తయ్య, గుడి దగ్గర మనూరాయన ఒక ఆయన కనిపించాడు. మనూరాయనా? ఎవరు? ఆయన నీకు తెలీదులే. నాకు తెలియకుండా మనూర్లో ఎవరున్నారు నాయనా? ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. నిన్నటిదాకా మన ఊళ్ళో పనిచేసి ట్రాన్స్ఫర్ మీద సిటీకి వచ్చాడు. మాటల్లో ఊరి పరిస్థితి ఏంటి అని అడిగితే ఊరికే బానే ఉంది, మీ ఆస్తి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అన్నాడు. ఏమైందంట? మనం పొలాలు తోటలో కౌలుకిచ్చాం కదా, వాళ్ళు డబ్బులు సరిగా ఇవ్వట్లేదట. పక్క పొలాల వాళ్ళు కూడా మన పొలాలని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారట. తోలు వల్చి డోలు వాయిస్తాను బెదవాల్ని. నువ్వు డోలు వాయిస్తావో గిటార్ వాయిస్తావో నాకు తెలీదు. ఉన్న పళంగా నువ్వు ఊరు బయలుదేరాలి. ఉన్న పళంగా వెళ్ళాలంటే టికెట్లు అవి? టికెట్ నేను బుక్ చేయిస్తానులే. సర్దుకోవాల్సిన సామాన్లు ఏమైనా ఉంటే త్వరగా సర్దుకో. అది కాదు బాబు, నేను వెళ్ళిపోతే హారిక ఒంటరిది అయిపోతుందేమో. పర్వాలేదు పిన్ని, నాకన్నా అవతల పనులు ముఖ్యం కదా. మీ అవసరం ఇక్కడికన్నా ఊళ్ళో ఉంది, బయలుదేరండి. మీరింతగా చెప్తే కాదంటానా? అలాగే బాబు. నాకు తెలుసతే అన్న మాట కాదనమని. 24 గంటలు నా మంచి కోరుకునే నువ్వు తప్ప నా పరిస్థితి ఎవరు చక్కదిద్దగలరు? ఏ హారిక, పద మరి, అత్తయ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలి. మొగుడు పెళ్ళాలు ఒక్కటై ఉన్న పళంగా ఊరికి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటే నేను ఆడిన డ్రామా గురించి మీకు తెలిసిపోయిందన్నమాట. ఈ డ్రామాకు తెరదించి కొత్త డ్రామాతో మొదలు పెడతాను. వెళ్తాన్రా, వెళ్ళి అక్కడే ఉంటాననుకోవద్దు. వస్తా, రావాల్సిన టైంకొచ్చి కళ్ళు బైర్లు గమ్మేలాగా కరెంటు షాక్ ఇస్తా. అన్నయ్య, అన్నయ్య. ఏంటదా? నేను పిలిచింది మా అన్నయ్యని, మిమ్మల్ని కాదు. ఏ, నేను మాత్రం మీ అన్నయ్య లాంటి వాడిని కాదా? అవుననుకోండి. అన్నయ్య ఎక్కడా? జ్యోతి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏమిటో అంతా అర్జెంట్ పని మీ అన్నయ్యతో. అర్జెంట్ అంటే అర్జెంట్ పనే.
ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళాడు? పొద్దున్నే ఫస్ట్ బస్ కి అమెరికాకు వెళ్ళాడు. అన్నయ్య కోసం ఆందోళన పడుతుంటే మీకు వెట్టకారంగా ఉందే? అంత ఆందోళన పడాల్సిన అవసరం ఏంటంట ఇప్పుడు? మొన్న రాత్రనగా వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. ఆస్పత్రికి వెళ్తే చాలు ఇల్లు అన్నీ మర్చిపోతారు. ఎలా ఉన్నారో ఏంటో. ఓహో, శ్రీవారి గురించే కంగారు? ఆయన గురించి మాత్రమే కాదు, అవతల తాతయ్య గారి ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో. బ్రహ్మాండంగా ఉందమ్మా. పొద్దుటే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? తాతయ్య దగ్గరికి వెళ్ళానమ్మా. అయ్యో, తాతయ్య దగ్గరకా? నేను వచ్చేదాన్ని కదన్నయ్య, నాకెందుకు చెప్పలేదు? చెప్పటానికి నువ్వు మేల్కొనుంటే కదమ్మా. ఆదమర్చి నిద్రపోతున్నావు. బంగారం లాంటి నిద్ర చెరగొట్టం ఎందుకని వెళ్ళిపోయాను. అయ్యో, మొహం మీద నీళ్లు జల్లితే లేచేదాన్ని కదా. బారెడు పొద్దెక్కే వరకు నిన్నెవరు నిద్రపోమన్నారు? అది చెప్పు ముందు. నేను మా అన్నయ్యని అడుగుతుంటే నీకెందుకు మధ్యలో? సత్యం నాకు అన్నయ్య అవుతాడు. మా అన్నయ్య తప్పు పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? సత్యం నీకు అన్నయ్య అయితే రాధ నాకు చెల్లె లాంటిది. నా చెల్లెల్ని నాన్న మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? అది అలా అడగన్నయ్య. అమ్మా, తగాదాలు తీర్చడమే కాదు, తగాదాలు పెట్టడం కూడా వచ్చనమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉంటామా? ఇప్పుడిప్పుడే నాకు అన్ని సంగతులు తెలుస్తున్నాయి. రాధ చాలా మారిపోయిందన్నయ్యా. నాకు తెలుసులే, మీరంతా కలిసి అసలు విషయం దాచేస్తున్నారు. అసలు ఒక్కదాన్నే వెళ్ళి తాతయ్యని చూసొస్తాను. ఆస్పత్రి ఎక్కడని అడిగితే ఎవరైనా చెప్తారు. తన ఆరోగ్యం గురించి నువ్వు బెంగపడవద్దని తాతయ్య గారు మరీ మరీ చెప్పారమ్మా. బావగారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఆస్పత్రి గది సౌకర్యంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని మరీ చెప్పారమ్మా. తాతయ్య మాటలు చెప్పేటప్పుడు ఆయన అక్కడే ఉన్నారా అన్నయ్య? ఉన్నారమ్మా. ఆయన ఏమన్నారు? రాధ కోసం, అదే నీకోసం మంచీలు చూస్తున్నానని, ఇల్లు దొరకగానే వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పారు. నిజమా? మరి ఇంతసేపు చెప్పవేంటన్నయ్యా? ఈ పాటికి ఇల్లు చూసేసుంటారు. ఏ నిమిషంలో అయినా వచ్చేస్తారు. త్వరగా బట్టలు సర్దుకోవాలి. అదేంటి సత్యం, తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడన్నది ఒక నాటకం, అందులో మళ్ళీ ఈ అంతర్నాటకం ఏంటి? వేరే ఇంకో చిన్న అబద్ధమైనా చెప్పాల్సిందన్నయ్య. ఇది అబద్ధం కాదమ్మా, నిజం. నిజమా? అవును బాబు. కిషోర్ బాబు గారు పొద్దున ఫోన్ చేసి ఒక చోటికి రమ్మన్నారు. అన్నయ్య ముందుగా వచ్చి చెప్పబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏవో పిచ్చాపాటి కబుర్లు చెప్తుండగా ఆయన టకీమని వచ్చి రెడీయా అనుండేవారు. లేదు అని నేను అనుండేదాన్ని. టపీమని నెత్తి మీద ఒట్టించి త్వరగా రెడీ అవ్వు అని కేకలేసి ఉండేవారు. బాబోయ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది. నిజం చెప్తున్నాను బాబు. గుళ్ళో రోజు చూసే దేవుడి స్థానంలో ఇవాళ కిషోర్ బాబు ఆయన భార్య ఆది దంపతుల్లా కనిపించారు. గ్రేట్. వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్. అవును, పక్క వాళ్ళకి ఏదైనా జరిగితే పట్టించుకునే తీరికే దొరకని నగరం ఇది. అలాంటిది రాధ గురించి ఇంత గొప్పగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు నిజంగా దేవతలే సత్యం. ముఖ్యంగా డాక్టర్ గారి భార్య. ఏ స్త్రీ చేయని సాహసం ఆమె చేస్తున్నారు. పొద్దున్నే ఇంత స్వీట్ న్యూస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నిజంగా ఇది వండర్ఫుల్ డే సత్యం. రాధ చాలా అదృష్టవంతురాలు. అంతా భగవంతుడిదే బాబు. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెయ్యాల్సిందంతా చేసి నేను ఎలా ఉన్నానో చూసిపోదామని వచ్చావా? అదేంటి నాగరాజు, నేను చేసిన పని మెచ్చుకుంటాం అనుకున్నాను. దేనికంట మెచ్చుకోవటం? ఆటలో ట్రంప్ కార్డులా వాడుకుందాం అని పసిపిల్లని తీసుకెళ్లి అప్పనంగా వాళ్ళకి అప్పగించినందుక? నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసి నన్ను ఇలా జైల్లో నిలబెట్టినందుక? దేనికి నిన్ను మెచ్చుకోవాలి? నీలాంటి వాడితో చేతులు కలిపిన నేరానికి నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందేలే. అంతా అయిపోయిన తర్వాత ఎవరినా ఏం లాభం? తప్పు చేశాను. నువ్వు చేసింది తప్పు కాదు, నేను చేసింది అంతకన్నా తప్పు కాదు. ఇదిగో లాయరు, నీ తెలివితేటలు ఆర్గ్యుమెంట్లు నా దగ్గర కాదు.
అది కాదు నాగరాజు, నువ్వు అరెస్ట్ అయ్యావు, అవతల సరస్వతి కూడా అరెస్ట్ అయింది. రే, ఈ అరెస్టులు పోలీసులు నాకేమైనా కొత్త? అరెస్ట్ అయితే ఏమైందంట? అది కాదు నాగరాజు, నేను ఒంటరివాణ్ణి అయ్యాను. అసలే అది పసిపాప, పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టింది. క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన పరిస్థితి. మందుల సంగతి దేవుడెరుగు. ముందు ఆమెను తీసుకుని నేను పబ్లిక్గా తిరగలేని పరిస్థితి. సడన్ గా పాపకి ఏదైనా అయితే మనం అనుకున్నది సాధించడానికి పాపను ఒక పావులా వాడుకోవాలనుకున్నాం. అంతేగాని పాప ఆరోగ్యంతో ఆటలాడుకోవడం మన ఉద్దేశం కాదుగా. సర్లే. పైగా ఇక్కడ నువ్వు ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాలి నాగరాజు. అందరూ జైల్లో ఉంటే ఏం చేయలేం. మనలో ఒక్కరైనా బయట ఉంటే ఏ పని ఆగదుగా. పని ఆగిపోయే సమస్య లేదు. నాకు జైలైనా బయటనే ఒకటే. నిజాన్ని నాకు కావాల్సిన వాళ్ళంతా బయట కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నారు. ఇక్కడి నుంచి చక్రం తిప్పగలను. ఇన్ని తెలివితేటలున్నా ఆశించిన ఆస్తి దక్కకుండా పోయిందే అన్న నా బాధ. నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు లాయరు. ఆస్తి ఎక్కడికి పోతుంది? ఈ నాగరాజు చేయి దాటి ఆస్తి ఎక్కడికి పోదు. నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది నాగరాజు. ఎదుటి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించగలిగిన సమర్థులం దేశముదుర్లం. అలాంటి వాళ్ళైన మనల్ని బుర్రీ కొట్టించేసి ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ నాటకం ఆడి మనల్నే దెబ్బ కొట్టారు. పడిపోయేది 10 స్పీడ్తో పైకి లేవడానికి లాయరు. ఆ ఇన్స్పెక్టర్ని, ముఖ్యంగా డాక్టర్ అని వదిలిపెట్టను. నాగుపాము కక్కే విషయానికి విరుగుడుంటుందేమో కానీ ఈ నాగరాజు కక్కే విషయానికి విరుగుడే ఉండదు. రాధా, నేను మీ మీద అలిగాను. ఎందుకో చెప్పుకోండి. కోపమంతా గుమ్మంలోనే ప్రదర్శించాలా? లోపల రానివ్వా? అయ్యో, నా మతి మండిపోను. మిమ్మల్ని ఇక్కడే ఆపేశానేంటి? లోపలికి రండి. కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదండి, నేను నుంచుంటాను. అయితే నేను నిలబడతాను. వద్దు. అలాగ మర్చిపోయావా? ఇంతకీ అంత అలక దేనికో? రాక తాతయ్య గారు అమెరికా నుంచి వస్తే ఆయన నాకెందుకు చూపించలేదు? తాతగారి ఆరోగ్యం బాగలేదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. ఆరోగ్యం బాగోలేనప్పుడే చూడ్డానికి వెళ్ళాలి కదా. ఆయన మీకు తాతయ్య అయితే నాకు తాతయ్యే కదా. కరెక్టే కదా. ఇంత సింపుల్ థాట్ నాకెందుకు తట్టలేదబ్బా? మట్టిబుర్ర. తప్పు అలా అనకూడదండి. ఏ? పైన తదాస్తు దేవతలుంటారు. పైన కొత్తగా వాళ్ళేమైనా అద్దెకి దిగారా? అద్దెకి దిగరు, కిందకి దిగరు. ఆకాశంలో అలా తిరుగుతూ ఉంటారని సీతమ్మత్త చెప్పింది. చూడబోతే వాళ్ళ పనే హాయిగా ఉన్నట్టుందే. అచ్చరే, మొహం చూడండి ఎలా పీక్కుపోయిందో. అవునవును, నువ్వు సరిగా నిద్రపోయినట్లేదు. నా మొహం కాదండి, మీ మొహం. నా మొహమా? నిమిషంలో వేడి నీళ్ళు సిద్ధం చేస్తాను. మీ స్నానం చేసేలోపు మీకిష్టమైన వంటకాలన్నీ చేస్తాను. ఎంచక్కా భోంచేయచ్చు. నేను ఆల్రెడీ స్నానం చేసి శుభ్రంగా భోంచేసి వస్తున్నాను. అయ్యయ్యో, అదేంటండి, ఎక్కడ తినేశారు? అవన్నీ తర్వాత చెప్తాను గాని నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. మనం వేరే ఇంటికి వెళ్తున్నాం కాబట్టి వస్తువులు బట్టలు అన్ని సర్దేశానండి. అప్పుడేనా? అప్పుడే అంటారేంటి? అన్నయ్య ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే సర్దేశాను. పట్టుకొచ్చేనా? అప్పుడే కాదు, మంచి ఇల్లులో 2-3 చూసిన తర్వాత వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. పోనీ నన్ను కూడా రమ్మంటారా? వద్దు, నేను సెలెక్ట్ చేస్తానుగా. ఏం చేస్తారో ఏవో. ఇంటి ముందు జాన్ చెట్టు, దానిమ్మ చెట్టు, కొబ్బరి చెట్టు, అన్నట్టు మర్చిపోయాను, వేప చెట్టు ఉండేలా చూడండి. సిటీలో ఇన్ని చెట్లు నీళ్లు చూడాలంటే పార్క్ ట్రై చేయాల్సిందే.
అలాగేలే. అన్నట్టు అసలు సంగతి మర్చిపోయానండి. ఇంటి దగ్గరలో రామాలయం ఉండేటట్టు చూడండి. రామాలయమా? ఒకవేళ శివాలయమో వైష్ణాలయమో ఉంటే? పర్వాలేదులేండి, పేర్లు ఏదైనా దేవుడు మాత్రం ఒక్కడేనని మా సీతమ్మత చెప్పింది. చెప్పింది. సరే, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లో ఉంటాను. అంతా రెడీ అయిన తర్వాత నిన్నొచ్చి తీసుకెళ్తాను, సరేనా? ఉండండి, కాఫీ అయినా తాకుండా ఎలా వెళ్తారు? కార్లో. అబ్బా, మీకు మరీ వేళాకోళం. లేకపోతే ఏంటి? కాఫీ టిఫిన్లు పెట్టుకుంటే ఇక్కడ లేట్ అవుతుంది, ఇక్కడ లేట్ అవుతే బయట పనులు లేట్ అవుతాయి, అక్కడ లేట్ అయిందనుకో నిన్ను తీసుకెళ్ళటం లేట్ అవుతుంది. అమ్మో, అలా అయితే వద్దులేండి. గుడ్, వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. బాయ్. మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంటమ్మా? అది అలానే పొంగాలి. ఎందుకు? మనం కొత్త ఇంటికి వచ్చాం కదా, అందుకు. కొత్త ఇంట్లోకి వచ్చేసాంరా. అలవాటు చొప్పున ఆ ఇంటికి వెళ్ళావు సుమా. ఇల్లు మాట్లాడినప్పుడు చూసావు కదరా. అడ్రస్ చెప్పాల్సిన పని లేదుగా. మొత్తానికి మంచి ఏరియాలో ఒక పెద్ద ఇల్లు దొరికిందిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేరా. ఎవరండి ఫోన్లో? రాంబాబు. రాంబాబు అన్నయ్య, ఏంటంట? మన కొత్త కాపురానికి బెస్ట్ విషెస్ చెప్పడానికి చేశాడు. అరే, ఈ సామాన్ ఈ గదిలో ఎందుకు పెట్టించారు? నా గదిలో పెట్టించండి. ఏంటి, నీ గదా? అవును. నీ గది నా గది అంటాం ఎప్పటి నుంచి మేడం? ఇవాళ నుంచే. ఇది మీ గది, అవతలది నా గది. అలా ఎందుకు? హరి, జవాబు చెప్పేళ్ళు. అడిగేది నిన్నే. చెప్పండి. నీ గది నా గది అండంలో ఏంటి నీ ఉద్దేశం? అప్పుడే నేనంత పరాయవాడిని అయిపోయానా? అసలు మన ఇల్లెందుకు మారాల్సి వచ్చింది? రాదొస్తుంది కాబట్టి. రాధ మీ భార్య హోదాలో ఇంటికొస్తుంది, అవునా కాదా? అవును. ఆవిడొచ్చి ఎవరితో కలిసి ఉండాలి? మనతో. మనతో కాదు, మీతో. అయితే మీ ఇద్దరికి సెపరేట్గా గది ఉండాలి కదా. మొగుడిగా నటించడానికి సపరేట్ గదెందుకు? నాటకం రక్తి కట్టించాలంటే కొంత రియలిస్టిక్ అప్రోచ్ అవసరం, అవునా కదా? అవుననుకో. అందుకే మీరు రాధా ఆ గదిలో ఉంటారు, నేను పాప ఈ గదిలో ఉంటాం. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. చిన్నపిల్లాళ్ళ ఏంటా మొండితనం? ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని మొదటే నేను వద్దన్నాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. అదండి ఇదండి అంటూ బలవంతంగా నన్ను ఇరికించావు. ఈ బలవంతపు నాటకం ఆడటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను పాపని విడిచిపెట్టి వేరే గదిలో ఎప్పుడైనా పడుకున్నానా? పాప నా గుండెల మీదే కదా పడుకోవాలి, నువ్వు నా పక్కనే కదా ఉండాలి. మీ ఇద్దరూ లేకుండా ఒక్కడిని ఆ గదిలో కూర్చొని ఏం చేయమంటావు? ట్రీట్మెంట్. ఊరుకో సత్యం. ఆ దేవుడికి దయలేదమ్మా, నా చెల్లెలికి అన్యాయం చేశాడు. డాడీ. టెడ్డీ.